వెల్కమ్ టు ముచ్చటైన మాట. గణపతి బప్ప మోరియా. ఈరోజు ఈ గణపతి బప్ప మోరియా మోరియా అన్న నినాదాన్ని మనం ఎందుకు చెప్తాము అనేది మనం ముచ్చటించుకుందాం అండి. ఈ మోరియా అంటే ఎవరు? మోరియా గోసావి అన్న ఆయన మహారాష్ట్రలోని పూణే నుంచి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న చించ్వాడ్ అనే గ్రామంలో ఆయన ఉండేవారంట. అయితే ఈయన పరమ భక్తుడు, అంటే గణపతి దేవుడికి పరమ భక్తుడు అనమాట ఆయన. సో ఆయన అంత పరమ భక్తుడు అంటే ఆయన ఈ చించ్వాడ్ గ్రామం నుంచి మోరేగాం వరకు వచ్చి ప్రతిరోజు గణపతి దేవుడికి పూజించేవారంట. అయితే ఒకరోజు ఈ మోరియా గోసావి పడుకునేటప్పుడు, అంటే నిద్రలో స్వప్నంలోని గణపతి దేవుల వారు కనిపించారంట. కనిపించి పలానా నదిలో, పూణే దగ్గర పలానా నదిలో నా ప్రతిమ ఉంది, ప్రతిమని తీసుకొచ్చి ప్రతిష్ఠించమని అడిగారంట. అయితే ఆయన ఉదయాన్నే నిద్రలేచి ఆయనకి వచ్చిన స్వప్నం నిజమా కాదా అని వెళ్ళి చూద్దామని చెప్పి ఆ నది దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే నిజంగానే అక్కడ గణపతి దేవుని విగ్రహం ఉందంట. అప్పుడు ఆయన ఆ ప్రతిమను తీసుకొచ్చి ప్రతిష్ఠించి ప్రతిరోజు పూజలు జరిపేవారంట. ఈ వార్త విన్న ప్రజలు, అక్కడ ఆ ఊరి ప్రజలందరూ కూడా మోరియా దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళపై పడి మోరియా మోరియా అంటూ నమస్కరించుకునేవారంట. ఆయన ఎంతటి పరమ భక్తుడైతే కానీ అంతటి వినాయకుల వారిని ప్రత్యక్షంగా ఆయన స్వప్నంలో చూశారు అని చెప్పి, ఇంకా ఆయన్ని ఒక పరమ భక్తుడిగా, ఆయన ఆ ఊరిలో ఒక మంచి భక్తుడిగా ఆయన్ని కూడా పూజించేవారంట. ప్రతి ఒక్కళ్ళ నోట్లో మోరియా మోరియా అని వచ్చేదంట. ఆయన ఎంత మంగళకరుడు కాకపోతే ఆయనకి స్వప్నంలో గణపతి దేవుడు కనిపిస్తారు చెప్పండి. సో నాటి నుంచి నేటి వరకు కూడా మనం ఈ గణపతి బప్ప మోరియా అనే నినాదాన్ని మన వినాయక చవితి చేసేటప్పుడు కానీ వినాయక చవితి చేసినాక నిమజ్జనం చేసేటప్పుడు అది ఒక నినాదంగా మారిపోయింది. నాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు గణపతి బప్ప మోరియా అంటూ ఉంటారు. చాలామంది ఇంకా పిల్లలు గణపతి బప్ప మోరియా ఆదా లడ్డు కాలియా అని కూడా అంటూ ఉంటారు. అయితే మనం నిమజ్జనం చేసి ప్రతి ఒక్కసారి కూడా గణపతి బప్ప మోరియా అగ్లే బర్డ్స్ లేకరావు అని చెప్పి చెప్తాం. ఎందుకు అంటే మనకి ఆ విగ్రహాన్ని ఎక్కడ దొరికింది అన్నారు? నదిలో కదా, నదిలోని దొరికింది అని చెప్పి మోరియాకి అన్నారు. కనుక మనం మళ్ళా తీసుకెళ్ళి ఆ నీటిలోనే నిమజ్జనం చేస్తున్నాము కనుక వచ్చే సంవత్సరం మోరియా నువ్వు మళ్ళా గణపతి బప్పని మా దగ్గరికి తీసుకునిరా అని చెప్పటం అనమాట. సో నాటి నుంచి నేటి వరకు కూడా ఇదే నినాదం. అందుకే ప్రతి ఒక్కరి నోట నిమజ్జనం చేసేటప్పుడు చెప్తూ ఉంటారు గణపతి బప్ప మోరియా. ఈరోజు ముచ్చట నచ్చిందని భావిస్తానండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ముచ్చటైన మాట. థ్యాంక్ యూ.